పహల్గాం ఘటన భారతదేశం వైపు ప్రపంచం అంతా చూసేలా చేసింది. పర్యాటకులపై ఓచుకోతకొచ్చిన ఉగ్రవాదులను నాశనం చేసేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర ప్రారంభించింది. ముష్కర్లు మట్టుపెట్టేందుకు చేసినటువంటి ఈ ప్రయత్నంలో పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులను సమర్థిస్తూ ఈరోజు యుద్ధానికి కాలు దూవుతుంది. ఈ నేపథ్యంలో సింధూర ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఈరోజు యావత్ భారత్ ప్రజలందరూ కూడాను సంబరాలు చేసుకునే పరిస్థితి. త్రివిధ దళాలను ఈరోజు పూర్తి స్థాయిలో ముష్కర్లు మట్టుపెట్టడంతో పాటు పాకిస్తాన్తో యుద్ధానికి కూడా సిద్ధమవుతున్నారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత మాత్రం యావత్ భారత ప్రజలు కూడా ఈరోజు త్రివర్ణ జెండాను మాత్రం పూర్తి స్థాయిలో ఎగరవేసి సంబరాలు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి పిలుపుతో ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించినటువంటి సంఘీభావం ఎలా ఉంటుంది, త్రివిధ దళాలకు ఉన్నటువంటి వారి తాలూకు మా బలం మా ధైర్యం మా వంతుగా మేము సైనికులు అండగా ఉంటాం. ఈ పరిణామాలన్నీ కూడా స్పందిస్తాయి. ఈరోజు ర్యాలీలు నిర్వహిస్తారు. ప్రస్తుతం మాత్రం ఈ ర్యాలీ సంబంధించిన చూస్తే ప్రతి భారతీయుల్లో కూడాను ఏదైతే పహల్గాం ఘటన ఉందో బాధించింది. ఆ బాధించడంతో పాటు ఆపరేషన్ సింధూర ఈ పరిణామాలన్నీ యావత్ భారత్ ప్రజలను కూడాను ఈ యుద్ధం వైపు అంటే ప్రోత్సహించే దిశగా ఉందా? తప్పకుండా అండి. భారతదేశం భారత పౌరుల మీద జరిగినటువంటి ఉగ్ర దాడిని అంతం చేయడానికి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తనే ముందుండి నాయకత్వం వహించి ఉగ్రవాదం మీద అంతం చేయాలని ఒక ప్రణాళిక బద్ధంతో ఎంతమంది ప్రేరేపించినా దాన్ని అడ్డుకొని కేవలం ఒక్క రాత్రిలోనే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి లష్కర్ తోయిబా లాంటి 9 ఉగ్రస్థానాల్ని కేవలం 23 నిమిషాల్లోనే ధ్వంసం చేసి భారతదేశం యొక్క శక్తినేటో వైమానిక దళంగా అలాగే త్రివిధ దళంగా భారత యొక్క శక్తినేటో నిరూపించింది. ఎక్కడా కూడా సామాన్యుల మీద కానీ పౌరుల మీద కానీ ఎవరికి నష్టం లేకుండా కేవలం ఉగ్రవాదం మీదే ఈ దాడిని ప్రారంభించి భారతదేశం యొక్క శక్తిని నిరూపించింది. ఇంకెప్పుడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఇటువంటి దాడులు జరిగితే ఉగ్రవాదం మీద భారతదేశం ఊరుకోదు. భారతదేశం యొక్క శక్తి యుక్తుల్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ యుద్ధంతో భారత శక్తి సామర్థ్యాలు ప్రపంచాన్ని చాటి నేపథ్యంలో ఈరోజు పాకిస్తాన్ కంటే చైనా కావచ్చు, టర్కీ కావచ్చు చేదోడుగా నిలిచి కయ్యానికి కాలు దువ్వే పరిణామాలు ఉన్నాయి. భారత శక్తిని చూసిన తర్వాత కూడా వారు వెనకడుగు అయిపోవడం అంటే భారత్ ఏ విధంగా తీసుకుంటున్నారు వాళ్ళు? నిజమేనండి. ఇప్పటి వరకు అమెరికా కూడా దాడి చేయలేని స్థావరాలు పాకిస్తాన్ మీద ఉన్నటువంటి కొన్ని స్థావరాలను దాడి చేయడానికి భయపడింది అమెరికా కూడా. అటువంటి స్థావరాలను కూడా మొహమాటం లేకుండా భూమట్టం చేసినటువంటి సామర్థ్యం కలిగింది భారతదేశం. ఈరోజు వైమానిక దాడుల్లో భారతదేశం వహించినటువంటి ఈ పద్ధతిని లక్ష్యాన్ని చూసి ప్రపంచం యావత్తు నివ్వరపోయింది. అంత నిక్కచ్చిగా ఎక్కడా కూడా సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కడైతే టార్గెట్ చేశామో అటువంటి స్థావరాలను కొద్ది నిమిషాల్లోనే ధ్వంసం చేసినటువంటి స్థితి ప్రపంచ దేశానికి భారతదేశం యొక్క శక్తి ఏటో నిరూపించింది. ఈరోజు పాకిస్తానే కాదు, చైనా కాదు, ప్రపంచంలో ఉగ్రవాదం మొత్తం వణికిపోతుంది. ఎక్కడున్నా భారతదేశంతో తలపెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో అనేది ఈరోజు ఒక శాంపుల్ మాత్రమే చూపించారు. ఈరోజు చైనా కూడా ఇటువంటి చర్యల మీద భయపడి వెనకడిగే ఉంది, కానీ ఎటువంటి శక్తుల్లో కూడా భారతదేశాన్ని కవ్వించే చర్యలు చేయడం లేదు ఎవరు కూడా. ఇటువంటి శక్తిని కలిగి ఉండడం, దాన్ని ఉపయోగించే నాయకత్వాన్ని కలిగి ఉండడం మన దేశం యొక్క గొప్పతనం. మోడీ నాయకత్వంలో ఎవరు శత్రువులైనా కూడా వారి గుండెల్లో గూడు కట్టుకున్న ప్రతిఘటన ఉంటుందని ఒక రుజువైంది ఈ సింధూర. రుజువైంది. స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా పాకిస్తాను ఎన్నో సార్లు ఉగ్రవాదాన్ని ప్రేరేపించి భారతదేశం మీద బాంబు దాడులు చేశాయి. భారతదేశంలో ఉన్నటువంటి నగరాల మీద బాంబు దాడులు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్కి
గట్టి బుద్ధి చెప్పింది ఈసారి భారతదేశం. చూస్తే కనుక ప్రస్తుతం ఏ విధంగా తీసుకొచ్చి సంఘీభావం ఏ విధంగా ఆల్రెడీ భారతదేశం సరైన సమాధానం చెప్పింది. ఏదైతే భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటిది ఏదైతే చర్య ఉందో దాన్ని భారతదేశం మొత్తం హర్షిస్తుంది. దానికి మద్దతుగా మేము అందరం కూడా యాత్ర చేస్తాం. ఆపరేషన్ సింధూర సక్సెస్ తర్వాత ప్రతి భారతీయుడు కూడా ఈ రోజు తమ సక్సెస్ ను సాధించిన విషయం యావత్ ప్రపంచానికి చెప్పేందుకు చేసిన ప్రయత్నమే. భారతదేశంలో ఈరోజు ఏదైతే మూవన్నెల జెండాని చేతపట్టుకొని ఈరోజు పట్టణాల్లో ర్యాలీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చూస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామి అవుతున్నారు. ఈ భాగస్వామ్యం అవడమే కాకుండా వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం ఆపరేషన్ సింధూర సక్సెస్ భారతదేశ తాలూగా శక్తి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఈ ఘనతను ఆర్జించినట్టు యావత్ భారతీయులందరూ కూడా ఈరోజు ఈ విషయంపై మాత్రం ముక్త కంఠంతో రోడ్లపైకి వచ్చి వారికి ఈ సంఘీభావాలు ఏ విధంగా తీసుకోవచ్చు. ఈ రోజు చూస్తే కనుక భారత్ ఒక శక్తిని సంతరించుకుంది ఆపరేషన్ సింధూర సక్సెస్ తర్వాత. అందరూ కూడా రోడ్లపై సంబరాలకి ఏ విధంగా పరిలేదు. ఇది మనం అందరూ మన దేశం చేసుకోవాల్సిన సంబరం ఇది. ఎందుకంటే మనం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నది ఈ టెర్రరిజం ఇంకా ఆగాలి. అయితే ఈరోజు మన సైనికులు ఇచ్చిన ధైర్యం తర్వాత చేసిన పని యాజ్ ఫర్ ద పొలిటికల్ విల్, అంటే మన రాజనీతిగా ఏమైతే మన సూత్రాలు పెట్టారో దాన్ని కొన్ని గంటల్లోనే కొన్ని నిమిషాల్లోనే చేసి చూపించారు. ఇది మన సైన్యం గొప్పతనం. ఇంతలా సైన్య సాహసాలు చూపించినట్టు భారతదేశ సైన్యం తాలూకా శక్తి తెలిసి కూడా ఈరోజు పాకిస్తాన్ ఆ దాయా దేశాలతో కలిపి మళ్ళీ భారతదేశంపై యుద్ధానికి కయ్యాన్ని కాలుదువే పరిణామాలను దీన్ని తిప్పికొట్టేందుకు భారతదేశం త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయా? 100% అండి. ఎందుకంటే ఇంతవరకు మనం చూసింది ఒక ఎత్తు, ఇక పైన ఇంకా గట్టిగా ఉంటుంది. ఒకవేళ కానీ ఏమైనా వేరే దేశాలతో కలిపి చేస్తే కానీ చేసే ధైర్యం లేదు. తర్వాత ఈరోజు మనం మన పొలిటికల్ లీడర్స్కి మన స్టేట్ లెవెల్లోనైనా నేషనల్ లెవెల్లోనైనా మనం ఎప్పుడూ మద్దతుగా నిలబడాలా. అది మీరు ఏ జాతి అయినాయండి, భారతీయులు అందరూ ఒకటే, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకటే అన్నట్టుగా ఉండాలా. ఉంటేనే మన పొలిటికల్ లీడర్స్ డెసిషన్స్ తీసుకోగలరు. మేము ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముందుకెళ్ళి మా ప్రాణాలను అర్పించి కూడా మేము దేశాన్ని రక్షిస్తాం. చూస్తే కనుక ఆపరేషన్ సింధూర ఏదైతే యుద్ధానికి ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించినంత వరకు ఏర్వేసేందుకు ఆపరేషన్ సింధూర అమలు చేశారో అందులో భాగంగానే ముష్కరులను మట్టు పెట్టేందుకు 19 స్థావరాలను రాత్రికి రాత్రి లేపేసిన భారత సత్తాను మాత్రం చాటుకున్నారు. చూస్తే కనుక ఏదైతే మువ్వన్నెల జెండా ఈ రోజుల్లో వీధుల్లో కనుక రెపరెపలాడుతుంది. దీని అంతటి కూడాను ఆపరేషన్ సింధూర సక్సెస్ ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా భారతదేశ భక్తిని మాత్రం చాటుకుంటున్నారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కర్లు ఏర్వేసేందుకు భారతదేశం చేసినటువంటి ఆపరేషన్ సింధూర విషయంలో మాత్రం ఈరోజు ఏంటమ్మా దేనికోసం ఈరోజు ఈ సంఘీభావం? ఆపరేషన్ సింధూర్ కోసం. అది సక్సెస్ అయిందని భావిస్తున్నారా? భావిస్తున్నాం. సో ఈ సక్సెస్ వెనక కూడా ఇంకా పాకిస్తాన్ వెనక్కి తగ్గే పరిస్థితి దేనికమ్మా ఈ సంఘీభావం? ఆపరేషన్ సింధూర్ అంటే సక్సెస్ అయిందనా లేకపోతే ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి ఎవరైతే వాళ్ళు మట్టు పెట్టారని ఇంకా సక్సెస్ అవ్వలేదన్న ఇంకా చెప్తున్నారని చెప్పారు. వాట్ విల్ బి కంటిన్యూడ్ అనా? yes అండి. సర్జికల్ స్ట్రైక్ అమల్లో ఉన్నా కూడాను కాల్పులకి పాకిస్తాన్ ఎగబడ్డం. భారతదేశం మాత్రం 18వ తేదీ వరకు కాల్పుల విరమణ ఉన్నా పాకిస్తాన్ మాత్రం కాల్పులకు కాలుదువే నేపథ్యంలో మాత్రం త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నారు. పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ బేస్లు అన్నీ కూడాను ధ్వంసం చేసిన ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడాను సంబరాలు జరుపుకునే పరిస్థితి ఉంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత పాకిస్తాన్ ఒంటరిదయ్యే పరిస్థితి ఉంది. భారతదేశం ఉన్న ఈ శక్తి సామర్థ్యాన్ని చూసినటువంటి చైనా మాత్రం భారత్కి అండగా నిలిచే పాకిస్తాన్కి అండగా నిలిచే ఈ పరిణామాలన్నీ కూడా తిప్పికొట్టేందుకు యావత్ భారతదేశ ప్రజలందరూ తమతో పాటు అండగా ఉన్న విషయాన్ని మాత్రం సూచించేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో ఆపరేషన్ సింధూర యావత్ భారత ప్రజలు మాత్రం ఈరోజు ఒక మేల్కొల్పు తెచ్చే విధంగా చేసిన దానిలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.